పిల్లగాడు దానం చేస్తాను ఇక అది చేయరా ఇక మూసి నది లేకరా పిల్లలు మూసే అది. ఈ నదిని చూసి మన వాళ్ళు మూసి నది అనుకుంటారు ఫ్రెండ్స్. ఇది జర్పట్ నది, చాలా పవిత్రమైన నది ఇది. అప్పటి రాజు కాండక్య బల్లాలకు చర్మ వ్యాధి ఈ నీరుతోటే నయమైందని చెప్తారు. చంద్రపూర్లో ఉన్న ఇది అంచలేశ్వర టెంపుల్. ఇది 2500 సంవత్సరాల నాటి పురాతన శైవ క్షేత్రం. ఇది ఏంటంటే సంతోషి మాత మందిర్. అది లోపలి సంతోషి మాతను దర్శించుకో ఇటు నుండి లోపల నుంచి వెళ్ళి మళ్ళీ అంచలేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ సంతోషి మాత పాదముద్రలు ఇక్కడ కనబడుతున్నాయి. పరమశివుని పాదాలను పూజించే అరుదైన క్షేత్రం ఈ అంచలేశ్వర ఆలయం. ఈ ఆలయం మహారాష్ట్రలోని చంద్రపూర్లో నెలకొని ఉంది. చూస్తే మనకు కనబడుతుంది అంచలేశ్వర ఆలయం పక్కన కోట. ఇది దాదాపు 30 అడుగుల ఎత్తున ఉంటుంది. గోండు రాజులు కోట నిర్మించిన కోట ఇది. ఇక్కడ మనకి అంచలేశ్వర టెంపుల్ కి ఎంట్రన్స్ అండి ఇది. ఈ గోడ సుమారు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఎంట్రన్స్ లో చందనం గణపతి దర్శనమిస్తున్నాడు. దర్శించుకున్న తర్వాత మనం నేరుగా అంచలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇటు నుండి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ లో దేవతామూర్తి విగ్రహాలు, అలాగే నాగదేవత విగ్రహం కూడా దర్శనమిస్తున్నారు. ఇక్కడ మనకి చూస్తే లెఫ్ట్ సైడ్ లో కోట గోడకి వెళ్ళడానికి ఉంటుంది, కోట లోపలికి వెళ్ళడానికి. అందాక కొంచెం ముందుకు కనబడుతుంది మన హనుమాన్ టెంపుల్. ఇది హనుమాన్ దేవాలయం ఇక్కడ మనకి నెలకొని ఉంది. హనుమాన్ విగ్రహం అంటే ఇది చూస్తే మనకి లైవ్లో కనబడుతుంది. అంతేకాకుండా ఇది అంచలేశ్వర టెంపుల్ ముందుకు వెళ్తుంటే ఈ ఆలయం ఇండో పర్షియన్ శైలిలో నిర్మించబడింది. చూస్తే మనకు కనబడుతుంది. చాలా ప్రత్యేకత సంతరించుకున్నది ఈ ఆలయం. ఇక్కడ శివలింగం నేలమాలిగలో నేలకు సమాంతరంగా ఉంటుంది. ఇక్కడ శివుడు జలలింగేశ్వరిగా పేరు పొందాడు. ఇక్కడ ప్రతి సోమవారం శివరాత్రి పర్వదినాలలో స్వామివారికి పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. ఈ కోటకి 8 ద్వారాలు ఉంటాయండి. ఈ ద్వారం ద్వారానే అంచలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. ఇక్కడ మనకి ముందున మళ్ళీ శివుని విగ్రహం అనేది ఈ మందిరంలో దర్శనమిస్తుంది. అలాగే ఇది అంచలేశ్వర స్వామి. ఇక్కడ శివుని విగ్రహం నేలకు సమాంతరంగా ఉన్నారు. చూడండి మనకు కనబడుతుంది. ఇక్కడ ఎదురుగా నంది విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది. ఒక భర్త భార్య కోసం సమాధి కట్టిన తాజ్మహల్ మనకు తెలుసు. మనకు తెలియంది ముఖ్యమైనది, భార్య తన భర్త కోసం సమాధి కట్టి కోట గోడలో చాలా అద్భుతంగా రూపుదిద్దింది. ఇక్కడ మనకు చూడవచ్చు. గోండు రాజు సుర్జా మరణానంతరం అతని కుమారుడు కండక్య బల్లాల్ ఇక్కడ సింహాసనాన్ని అధిష్ఠించాడు. 13వ శతాబ్దంలో కండక్య బల్లాల్ చేత నిర్మించబడిన ఈ చంద్రపూర్ కోట ఇరాయ్ మరియు జర్పత్ నదుల సంగమం వద్ద ఉన్నది. భర్త కోసం భార్య కట్టిన సమాధి మనం చూడవచ్చు. ఇదేనండి మనకు కనబడేది. రాణి హిరాయ్ తన భర్త ప్రేమ కోసం నిదర్శనంగా వీర్సా రాజు కోసం ఒక సమాధి నిర్మించింది. అది ఇదే సమాధి. మన సమాధి పైన చాలామంది చూడండి కూర్చొని ఫోటోలు దిగుతున్నారు. ఇది అండి రాణి అంత అద్భుతంగా కట్టింది సమాధి తన భర్త కోసం. ఈ కోటకి 8 ద్వారాలు ఉంటాయండి. అవి ఏంటంటే జాత్పుర గేట్, భగత్ డిక్కీ, అంచలేశ్వర్ గేట్, హనుమాన్ గేట్, పఠాన్పూర్ గేట్, విఠోబా డిక్కీ, బిన్వా గేట్ మరియు చోర్ డిక్కీ కోట. ముఖ్యం 8 ప్రవేశ ద్వారాలండి. ఈ గోండు రాజుల కోటని 16వ శతాబ్ద ప్రారంభంలో నిర్మించారు. ప్రధాన లక్ష్యం ఏంటంటే శత్రువు నుండి రాజును సైన్యాన్ని రక్షించడానికి ఈ కోట నిర్మించారు. ఈ కోట నిర్మాణం బాబ్జీ బల్లాల్ సాహు చేత ప్రారంభించబడింది. కానీ 1597లో అతని మరణం తర్వాత ఈ పనిని దుండారాం ముందుకు తీసుకొచ్చాడు. దుండారాం సాహు నిర్మాణం పూర్తి చేసినప్పటికీ 16వ శతాబ్దంలో కండక్ బల్లాలు ఆధ్వర్యంలో ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది. ఈ కోట గోడ 7.5 మైళ్ళ విస్తరణ ఉంది. రాజధానిని బల్లాల నుంచి వెళ్ళి ఈ గోండు శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణగా వాస్తుశిల్పాలు ఉన్నాయి మనకి కోటలో చూడవచ్చు.
18వ శతాబ్దంలో నాటి గోండు రాజ్యాలన్నీ వాటితో సహా చంద్రపూర్ను జయించి మరాఠా సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నారు. నాగ్పూర్ను భోస్లే పాలకులు స్వాధీనం చేసుకున్న తర్వాత 1853లో బ్రిటిష్ వారి పాలనలో చంద్రపూర్ జంద జిల్లాలో భాగంగా మారింది. పురాణాల ప్రకారం కాండాక్య బలాల్ షా అప్పట్లో గోండు రాజవంశానికి రాజధానిగా ఉన్న బల్లాల్పూర్కి వాయువ్యంగా వేటకు వెళ్తాడు. అతనికి దాహం వేసి జర్పత్ నది వద్దకు వెళ్తే అక్కడ వాటర్ లేకపోయేసరికి ఒక రంధ్రంలో కొంత నీటిని కనుకొని ఆ నీటితో తన దాహాన్ని తీర్చుకుంటాడు. అలాగే తన ముఖం చేతులు కడుక్కుంటాడు. ఆ రోజు రాత్రి రాజు ప్రశాంతంగా నిద్రపోతాడు. అతనికి ఉన్న వ్యాధి వలన రాజు ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా ప్రశాంతంగా నిద్రపోలేదు. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి రాజుకున్న వ్యాధి నయమవుతుంది. చూసేసరికి రాణికి జరిగిన విషయం చెప్తాడు. రాజు మరియు రాణి ఇద్దరు జుర్పత్ నది వద్దకు బయలుదేరి ఆ ఉన్న ప్రదేశంలో అతనికి దాహం తీర్చిన రంధ్రాన్ని కనుగొంటారు. ఈ ప్రదేశాన్ని పవిత్రంగా భావించి కోట గోడ నిర్మించి దానిలో మందిరాన్ని ఏర్పాటు చేస్తారు. చూస్తే మనకు కనబడుతుంది మెట్ల బావిలాగా. అప్పట్లో దీని నీరే తాగడానికి ఉపయోగించేవారట. ఇది జర్పత్ నది నుంచి వెళ్ళి ఇక్కడికి నేరుగా వస్తుందని అంటారు. కానీ ఏ విధమైన ఆధారం అనేది మనకి ఇక్కడ కనబడదు. ఇది ఒక సొరంగ మార్గం లాగా కూడా మనకి కనబడుతుంది. చూస్తే మనకి చూడండి కోట కూడా ఏ విధంగా ఉందో, ఎంత ఎత్తుగా. దాదాపు ఇది 30 అడుగుల ఎత్తున ఉంటుంది కోట గోడ అనేది. చుట్టూ ఉంటుంది ఈ చంద్రపూర్ కోట అనేది. ఈ కోటకి రెండు వైపు ఇక్కడ ఈ ద్వారానికి ఎక్కడానికి రెండు వైపులా కూడా మెట్లు ఉన్నాయి. చూస్తే మనకు కనబడుతుంది లైవ్లో. ఈ మెట్ల పై నుంచి వెళ్ళి సైనికులు ఎక్కి శత్రువులకి ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కునేవారు. ఈ పైన ద్వారం కనబడుతుంది చూడండి మనకి. ఈ ద్వారం నుంచి వెళ్ళి ఆ ద్వారానికి అటువైపున మనకి నది అనేది ప్రవహిస్తుంటుంది. శత్రువులు దీనిలోకి ప్రవేశించాలన్నా దీనికి వెనకాల నది ప్రవహిస్తుంది. చాలా బలంగా నిర్మించిన కోట అది. ఇక్కడ నుంచి కోటకు ఇరువైపులా కూడా అన్నీ కనబడుతున్నాయి సమాధులు. దీని వెనకాలనే మనకి నది ప్రవహిస్తుంది. ఇదండి నది. కోట లోపల ఉన్న సమాధులు కానీ ఆలయాలు కానీ చాలా అద్భుతంగా కట్టారు. చూస్తే మనకు కనబడుతుంది రాళ్ళతోటి ఏ విధంగా ఉందో. రాళ్ళతోటి నిర్మించిన కట్టడాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి మనకు కనబడుతుంది. రాణి తన భర్త కోసం నిర్మించిన సమాధానం చూడండి మనకు లైవ్లో కనబడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.